ఆడపు మల్లేశం గారు, పుష్పల గారు, మల్లేశం గారు వేదిక మీకు రావాల్సిందిగా కొట్టామా. ఇది ఒక మంచి ఫ్యామిలీ కలిసి ఉంటే కలిసి సుఖం అంటూ మరి ఈ కుటుంబం అంతా కూడా కలిసి చక్కటి కార్యక్రమాన్ని, ఆత్మీయతని, అనురాగాన్ని పంచుకుంటున్న శుభతం సందర్భం. ప్రేమ, వాత్సల్యం, అత్యంత విశ్వాసం, ఒకరి మీద ఒకరి నమ్మకం, ఒకరికొకరికి సహకారం, ఇది మనకు లభించిన దేవుడు ఇచ్చిన ఒక వరం లాంటిది. మరి ఈ సమయంలో మరి వాళ్ళ బావగారిని, సిస్టర్ని కూడా ఆడపు మల్లేశం గారు, పుష్పల గారు కూడా చక్కగా సత్కరిస్తూ ఉన్నారు, సన్మానిస్తూ ఉన్నారు. చక్కటి దీవెనలు వాళ్ళ బావగారి నుంచి పొందుతూ ఉన్నారు. మరి ఒక ఫ్యామిలీ, చక్కటి ఫ్యామిలీ. మరి బాబు ఫోటో అన్న బాటలో నడుస్తున్న మల్లేశం గారు బావ యొక్క దీవెనలు పొందుతూ సాష్టాంగ పాద నమస్కారం చేయడం నిజంగా ఒక సాంప్రదాయం, ఒక ఆచారం. మన భారతీయ హిందూ సంస్కృతి, ఆ సంస్కృతిలోనే మన గొప్పతనం ఉంది. ఆ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందంటూ చిన్నారులకి మార్గదర్శకం చేసేటువంటి ఒక దృశ్య కావ్యం. చాలా చక్కటి కార్యక్రమం ఇది. రవీంద్ర సారును మేడం గారు కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నారు. వారు సత్కరించబోతా ఉన్నారు. మరి అక్కయ్య గారికి నమస్కారం చేస్తూ ఉన్నారు. మంచి మన సంస్కృతిని కాపాడుతూ ఉంది. ఆడపు రవీంద్ర గారు పాఠశాలకు కూడా సదాచార్ అనేటువంటి ప్రతి శుక్రవారం నిర్వహిస్తూ ఉన్నారు. అలాంటి సదాచారాన్ని కాపాడడానికి ప్రతి పాఠశాలలో ప్రతి వారం శుక్రవారం రోజున పిల్లలకి నేర్పిస్తూ మార్గదర్శకం చేయడమే కాదు, వారు ఆచరించి చూపిస్తున్నందుకు వారి కృతజ్ఞతలు. అరే రవీంద్ర గారు, శ్రీమతి గారు, మేడం 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 కొడిచాల మల్లేశం గారు, రాజేశ్వరి గారు, వాళ్ళ హితులు, సన్నిహితులు, బాంధవ్యులు గొప్పగా సత్తులు. సార్ ఒకసారి చూడండి, సార్ చూడండి ఒకసారి, సార్ ఇటు స్మైల్ ఇటు చూడండి. చేసి దంపతులు అలాగే కూర్చోండి. వేదం శ్రీవేదం స్కూల్ కరెస్పాండెంట్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ గారు, లలిత పెళ్లి పాఠశాల కరెస్పాండెంట్ బండా శ్రీకాంత్ గారు, మధ్యలో నేను. సహచర కరెస్పాండెంట్లు సన్మానం చేస్తున్నటువంటి ఒక దృశ్యం. ఒకసారి చూడండి. దగ్గరకు ఉండండి సార్, దగ్గరకు ఉండండి సార్. ఇక్కడ సార్, సార్ ఇది చూడండి. సహచర కరెస్పాండెంట్లు మానకొండ ట్రస్మా బాధ్యులు గొప్పగా సన్మానం చేస్తూ ఉన్నారు. ఒక ఆత్మీయతతో, అనురాగంతో, ప్రేమతో, గొప్ప అచంచలమైనటువంటి ఒక విశ్వాసంతో ఇంకా గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునేటువంటి అందరూ భోజనం చేయాలి తెలియజేస్తా ఉన్నా. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని రోడ్డు మీద వెళ్ళకుండా famous educational provider in the Mandal, Manapur. It encourages students participate in co-curricular activities and extracurricular
this school gives more importance. ఆత్మీయ బలం ఇచ్చేస్తా ఉంది. To felicitate That our is it. previous students. అపూర్వ Let's welcome విద్యార్థులు. to our stage. ఆ? దయచేసి ఏమంటారు స్వీకరించాల్సిందిగా సత్యసాగర్ గారు, రాజు గారు పేర్లు తెలియవు, ఏమీ అనుకోవద్దు. ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మనవి. పూర్వ విద్యార్థులందరూ ఇది మన సిల్వర్ జూబ్లీ, మన వేదిక, మనం నిర్వహిస్తూ ఉన్నాం. మీరు నిర్వహిస్తున్న అపరూప చాణక్య సిల్వర్ జూబ్లీ 25th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఈ రోజున ఇంత గొప్పగా ఈ మానకొండ మండలంలో, ఈ మానకొండలో, ఈ వేదికలో ఇంత గొప్పగా నిర్వహిస్తున్నామంటే దానికి పూర్తిగా మీరు బాధ్యత వహించి నిర్వహిస్తున్నారు కాబట్టి ఇంత చక్కగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఇంత ప్రేమపూర్వకమైన, ఇంత ఆత్మీయపరమైన, ఇంత అత్యంత అభిమానంతో, ఒక మంచి ప్రేమతో, ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో మా భావి భవిష్యత్తు చాణక్య స్కూల్ పునాదులపైన నిర్మించబడిందంటూ చక్కటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అదే సమయంలో ఒక మంచి మనసున్న మహారాజు, సమర్థుడు, దరహాసకుడు శ్రీ ఆడప్ రవీంద్ర గారు మరి తన చిన్నారులను, ఆనాటి చిన్నారులను జ్ఞాపకం ఉంచుకొని పేరున ప్రతి ఒక్కరికి గొప్పగా తన జ్ఞాపకంగా చాణక్య సిల్వర్ జూబ్లీ 2020 జ్ఞాపకంగా చిన్న మెమంటోను అందించబోతా ఉన్నారు. మరి పూర్వ విద్యార్థినులు, నేను విద్యార్థులనే అంటా, ఇంకా మీరు విద్యార్థుల్ని మా శిశువులే అనే భావనతోని గొప్పగా సన్మానం చేస్తూ ఉన్నారు అందరు కూడాను. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, మేనేజర్లుగా, ఐఏఎస్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో కూడా అనేక కాంపిటీషన్లో పాల్గొని ఉద్యోగాలు సంపాదించుకొని ఈ చాణక్య స్కూల్ పునాదులపైన ఈ భవిష్యత్తు నిర్మించుకొని గొప్పగా జీవిస్తూ ఉన్నారు. ఇంకా జీవించాలని, గొప్ప పై స్థాయికి చేరుకోవాలని, ఇంకా అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఫోటో స్టిల్ ఓకే 2003 and 4 బ్యాచ్ విద్యార్థులు, 2004, 3 and 4 విద్యార్థులు, 2003 and 4 విద్యార్థులు మరి రోజున వారి ఆత్మీయ కరెస్పాండెంట్ గారి ద్వారా వారితో మమేకమై ఈ రోజున ఫోటో దిగుతూ ఉన్నారు. ఈ శుభ సందర్భంలో ఇది ఆత్మీయ సత్కారం. ఇది 2001 బ్యాచ్ చెందిన అనురాధ గారు చేతి మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. 2001 బ్యాచ్ చెందిన అనురాధ గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తూ మరి 2003 and 4 బ్యాచ్ వాళ్ళు చాలా నవ్వుతూ ఆనందంగా సంతోషంగా ఈ రోజున కరెస్పాండెంట్ గారితో చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. దయచేసి పూర్వ విద్యార్థుల మనని చిన్న మెమంటో ఇవ్వడం జరుగుతుంది. ఒక అత్యంత ప్రేమతో కూడిన చిన్న మెమంటో మీకు అందించబడుతుంది, జ్ఞాపకంగా ఉండడం జరుగుతుంది. రామసాగర్ సార్ మీ బ్యాచ్ వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నారు. రామసాగర్ సార్ దయచేసి మన చాణక్య స్కూల్లో తెలుగు సార్గా పనిచేస్తున్న రామసాగర్ సార్ కూడా ఈ చాణక్య స్కూల్ పూర్వ విద్యార్థి.
వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికి కూడా చిన్న మేమంతో కానీ కరెస్పాండెంట్ గారి యొక్క కొత్త హృదయం, కొత్త మనసు, గొప్ప ఆశ్రయం, అత్యంత ప్రేమ అందులో దాగి ఉంది ఆ మేమంతలో. అది జ్ఞాపకంగా చాణిక్య సిల్వర్ జూబ్లీ 2020 జ్ఞాపకంగా మనందరి దగ్గర కలకాల ఉండాలి అని కోరుతూ ఉన్నాం. దగ్గరకు ఉండండి కొంచెం, ఇది చూడండి అందరూ. కొంచెం మంచిగా అవుతా ఉన్నారు, కొంచెం బాగా నవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిగతా వాళ్ళు కూడా మిగతా వారు దయచేసి పూర్వ విద్యార్థులందరూ వచ్చి మా ముఖ్య అతిథులు అయిన మా ప్రియతమ తల్లిదండ్రుల ముందు మన పూర్వ విద్యార్థులు గొప్పగా ఈరోజు సార్తోని సామర్థ్యమవుతూ ఉన్నారు. వారితో ఆత్మీయంగా తమ పాత జ్ఞాపకాలని ఎవరు వేసుకుంటూ ఉన్నారు. నా స్థానిక శ్రీనివాసరావు యొక్క మెమంటోని జ్ఞాపకంగా ప్రేమతో కూడిన, అభిమానంతో కూడిన, అత్యంత అతి ఎక్కువ వాలితో కూడిన, విలువలతో కూడిన ఈ చక్కటి మెమంటోను మన పూర్వ విద్యార్థులు స్వీకరిస్తూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మెమంటోను స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. నుండి 1994 నుండి అన్ని బ్యాచ్ల స్థానిక పూర్వ విద్యార్థులు ఇచ్చేసి మరి ఈ రోజున ఇంత గొప్ప పండుగలో, ఇంత గొప్ప జూబ్లీలో మీరందరూ కూడా వచ్చినందుకు చాలా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం మా అపూర్వ విద్యార్థుల చేత నిర్వహించబడుతున్న అతి గొప్ప చాణిక్య సిల్వర్ జూబ్లీ 2020 మరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన తల్లిదండ్రులకు, మిత్రులకు, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ప్రియమైన తల్లిదండ్రులకు మనది, మీరు ఎవరైనా భోజనం చేయకపోతే భోజనం చేయవలసిందిగా కోరుతూ ఉన్నా. అట్లాగే మన చిన్నారులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ భోజనం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా తల్లిదండ్రులకు మనవి, రోడ్డు వైపున ఎవరు కూడా వెళ్ళకుండా చూడవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రోడ్డు పైకి వెళ్తే ఎవరైనా ఇబ్బందులు జరుగుతున్నాం బాగున్నది. కావున తల్లిదండ్రులకు మనవి, మా చాణిక్య Batch previous students. చూడండి బ్రదర్, చూడండి ఇటు స్మైల్. ఇటు Respected parents, take lunch. After program will start 2 o'clock. All children go to your cultural in-charge teachers. I invite 2007 8th batch. Let's welcome. Any previous student batch, you come to the dais. తీసుకున్నా కదా. Monica,
Let's welcome them. In charge teachers. Cultural in charge teachers, take your are gathered here. (2007-8) batch. My dear children, all of you, go to your cultural in charge teachers. JPTC, all guests are on the way. Please be ready to parents. Parents and my dear children. (2004-5) batch, Rajya Lakshmi. ఒక పాన్ తెప్పియా ఎవరిదానా పాన్ తెప్పియా స్వీటా ఏలకాడ చెప్తే ఇస్తారు ఆ పేరు చెప్తే వాళ్ళు అన్నారు అటు ఎక్కడ ఉన్నాడా ఇక్కడ వాళ్ళు అన్నారు అడుగు I would like to invite 2009-10 previous students of Chanakya. Batch of Chanakya. Cultural responsible teachers, take your children. Pick up your children's must. అలా చాణక్య హై స్కూల్ పురంలో ఎంత మంచి వాడేవరా అంటూ సాటి లేరు మీకెవరంటూ మరి పూర్వ విద్యార్థులు చక్కగా సన్మానిస్తున్నటువంటి దృశ్యం. అలా చాణక్యపురంలో ఎంత మంచి వాడవరా అంటూ మరి కరస్పాండెంట్ గారిని సన్మానిస్తున్న దృశ్యం. మరి పూర్వ విద్యార్థులు అపూర్వంగా ఒక అపూర్వ సోదరుల వాళ్ళే గొప్పగా సన్మానిస్తూ ఉన్నారు. ఎంత మంచి వాడవరా సరిలేరు నీకెవరు. అలా చాణక్యపురంలో ఆహా విధి సంస్కృతి విధి సాంప్రదాయం పాద నమస్కారం గురువులకు నమస్కారం చేయాలంటే అది దేవునికి సన్మానం చేసినట్టు
ప్రియమైన తల్లిదండ్రులకు మనవి, కనిపించని బ్రహ్మ విష్ణు పరమేశ్వర ఉన్నారో లేదో తెలియదు కానీ కనిపించే ముగ్గురు దేవుళ్ళు, కనిపించే దేవుళ్ళు ముగ్గురు కన్న తల్లిదండ్రులు, జ్ఞానాన్నించిన గురువులు మూడవారు ఈ కన్న భూమి, ఈ భరత భూమి. వీళ్ళు మన ముగ్గురు దేవుళ్ళు. ఆ దేవుళ్ళకి మనం గౌరవించడం అంటే కనిపించని ఆ దేవుళ్ళకు కూడా నమస్కరించడమే, గౌరవించుకోవడమే. ఇది ఒక అత్యంత ఆధ్యాత్మిక భావన. అదే అర్థం, అదే పరమార్థం. కనిపించే దేవుళ్ళు మన వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాజేంద్ర గారు, రాణి గారు, లక్ష్మయ్య గారు వేదికకి రావాల్సిందిగా కోరుతూ ఆ చిన్న సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. Next program will start at the door club. Our VIPs are on the way. BC సంక్షేమ శాఖ మంత్రి వర్యులు on the way లో వస్తున్నారు. అండ్ our ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అన్నగా లైట్స్ ఆఫ్ అండ్ చొప్పదండి ఎమ్మెల్యే సుందర్ రవిశంకర్ గారు they are on the way. పంపాల శ్రీనివాస్ గారు, గోప శ్రీనివాస్ రెడ్డి గారు వేదికకి రావాల్సిందిగా మనవి. కంపాల శ్రీనివాస్ గారు, గోపు శ్రీనివాస్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. కంపాల శ్రీనివాస్ గారు ఎక్కడ ఉన్నా మన సార్ని కలిసి వస్తుందే కోరుతాం. కంపాల శ్రీనివాస్ గారు, కంపాల శ్రీనివాస్ గారు అన్నని పట్టుకొని పోయింది అప్పుడు. సరే ఇటు చూడండి ఒకసారి, ఇటు ఇటు రాజేందర్ గారు. సార్ ఇటు. థ్యాంక్ యూ రాజేంద్ర గారు. మీ సాన్నిధ్యం మాకు మరుపులేని మరుపురాని ఒక గొప్ప అనుభూతి. చాడా లక్ష్మయ్య గారు, చాడా లక్ష్మయ్య గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. Previous students of Chanakya. బ్రో నేను తీసుకున్నాక తీసుకొస్తాను. నేను తీసుకున్నాక ఇప్పుడే పెట్టా, మళ్ళీ నీదికే ఇస్తారు. చూడండి మన పూర్వ విద్యార్థులతో ఒకసారి సన్మానం చేసుకోవడం అంటే చాలా గొప్ప అనుభూతి. అంతమించిన అనుభూతి మన చంద్రమండలం వెళ్ళి చంద్రుని మీద కాలు అడిగిపెట్టినా అంత అనుభూతి రాదు. పూర్వ విద్యార్థులతో నాకేమని చెప్తాను సంస్కారం పొందడం అంటే అది గురువుల 2010-11 batch. పన్నీరి గుంజరల్లా పదులంక ఉండయ్యో డీజే మోతలల్లా దుమ్దాము చెయ్యయ్యో వక్రతుండ బొజ్జ నిండా ఉండ్రాళ్ళనే సల్లగుండ గండిగా నీకు పండగలే భద్రబలమును జరిపేనయ్యా జై బోలో గణేష్
మహారాజుకి దెయ్యంటే వస్తుందో నిన్ను భక్తి కళ్ళ దూసి నువ్వు ఖుషి అవుతావు నీకు రంగు లైట్లు వేసి మూతాము మస్తు చేస్తాం అడ్డలు బజా చేస్తామయ్యా పొల్లగాళ్ళతోటి నువ్వు ఆడిపడ దూర్పేట నుండి నిన్ను తెచ్చింది మొదలు రోజు పంతులచ్చి చదువుతాడు మంత్రాలు తెల్లారుతది మాగు మోగుతుంటే వైకు సల్లారకుండరి పంపెట్టుతాము ఇకు చౌరస్తాన చూసిన చౌతి నుండి నువ్వేనా ఖైరాబాద్ గణేష కటన ఉంటావు ఓమేష నిన్ను కూడా నిన్ను లైవ్ పడుతుందయ్య గణపతి పప్ప మోరి అంటే దర్శనం ఇస్తావు పూలు లైన్లతోటి వాళ్ళకే మాస్తాయి పిండి బొమ్మగా పైల్వానే నువ్వు ఎదుటోడిని అయ్య చూడొద్దని చాట మనకు దేవుళ్ళన్నావు దిమాగుండె దునియాయేలొచ్చని చూపావు చిత్రమైన రూపం ఎనుకటి ఎంతాపం సమజైతే చాలు మా తల్లిని గంగి బిడలు గౌవి తనయ మా గంటలు బొబ్బుగవు సాగర్ ఒడిలో చేరి నువ్వు కరిగిపోతావు నీ ఇల్లు నువ్వు చేరుదని పండుగ చూస్తామయ్యా దుంబడగా చేస్తామై లంబోదర నువ్వు మాషమోసుతుడవే అమ్మ భవానీ గణమ్మే మా పితల కాపాడవే. దయచేసి వేదికపైకి రావాల్సిందిగా మా చిన్న సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆర్ఎంపీ రమేష్ గారు బాబు వీడియో చూడండి ఇటు వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లు అలసిపోకుండా సంతోషంగా ఆనందంగా ఫోటోలు ఇస్తా ఉన్నారు. వెరీ నైస్, గుడ్ బాయ్. థ్యాంక్ యూ సార్. నిజంగా సౌండ్ సిస్టమ్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా చేస్తూ ఉన్నారు. హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం సౌండ్ సిస్టమ్ వారికి. All of my children, go to your cultural in-charge teacher. Don't stay at your parents. Quickly, you go to your in-charge teachers. Dance performance, children. Who all participate in dance programs? You all of you go to your in-charge teacher. అభినయ మీ అమ్మాయిని చూస్తాను. ఏ క్లాసు? 8th క్లాస్. చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మా అందరికీ మీ అమ్మాయికి ఉంటాయి. నీ పేరు సౌమ్య. బాబు ఒకసారి ఫోటో తీయాలి పిల్లల్ని. బాబు వెరీ గుడ్, భవిష్యత్తులో గొప్పగా అవుతావు. నీ పేరు రమ్య. మరి పొద్దున్న నుంచి కార్యక్రమంలో పాలు పంచుకుంటా ఉంది. నెక్స్ట్ సంజన, ఐశ్వర్య. ఒక మంచి గ్రూప్ ఫోటో తీయ బాబు. రవీందర్ సార్ మధ్యలో రండి. మేడం మీరు రండి, దిగండి వీళ్ళతో. సార్ మధ్యలో రండి. ఇలా 2019-25 పిల్లలకి గట్టిగా క్లాస్ కొట్టండి. అంత గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టాలి. ఎందుకు కొట్టిస్తే తెలుసా, ఇంకా బాగా పనిచేయాలని బట్టిగా.
ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది మాకు. మీ దాన మాధుర్యాన్ని మాకు వినిపించవలసిందిగా కోరుతూ ఉన్నాం. పూర్వ విద్యార్థులలో ఎవరైనా పర్వాలేదు, దయచేసి ఒక పాట పాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఢిల్లీ ఇంకా 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 ఏ అలా వేసుకోమన్నాడు ఆపరేట్ చేయమని. తగ్గిస్తాడు స్క్రీన్లో పోతే ప్లీజ్ ప్లీజ్ అన్నా. హలో కదా రండి. ఇమ్మబుద్ధి గారు మరి ఎంఎస్సి చదువుతున్నారు. ఒక నిమిషం మాట్లాడండి. అందరికీ నమస్కారము. మనం ఇక్కడ ఎందుకు వచ్చినామనేది మీకు అందరికీ తెలుసు. స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మా సార్ గురించి చెప్పాలంటే అసలు ఈ రోజే సరిపోదు. అందరికీ తెలుసు, ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదనుకుంటున్నాను. సార్ ఎప్పుడు మమ్మల్ని స్టూడెంట్స్ లాగా చూడలేదు. ప్రతి ఒక్కరిని తన పిల్లల్లాగానే ట్రీట్ చేశాడు. సార్ ఇప్పుడు చూస్తున్నందుకు అప్పటికి ఇప్పటికీ సార్ మాకైతే ఏం చేంజ్ అయినట్టు కనిపించట్లేదు. అప్పటికి ఇప్పటికీ సార్ ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. ఇంకా కూడా ఎన్నో ఇయర్స్ సార్ అలా ఉండి స్కూల్ రన్ చేస్తూ ఇంకా చాలా మంది స్టూడెంట్స్ని గొప్పగా తయారు చేయాలని కోరుకుంటున్నాను. ఇది బాగా లైట్ సారు స్వీట్ 16 years. చూడండి 1999-2000 బ్యాచ్. అందులో ఒక సార్ రామ్ సాగర్ సార్ తిరిగి చాలిక స్కూల్కి చేరుకున్నాడు. అంటే స్కూల్ని వదిలిపెట్టలేకపోయాడు. అంత గొప్ప బాల్య శిక్షణ అంకితం అవుతున్న సమయం ఇది. 2002 బ్యాచ్ వాళ్ళు వేదిక మీదకి రావాల్సింది మనవి. పూర్వ విద్యార్థులు ఎంతమంది వస్తే అంత సంతోషం మన కరెస్పాండెంట్ గారికి. లైట్స్ ఆఫ్ అయ్యి లైట్లతో బాగా ఆయనకి ఎన్నిసార్లు ఎత్తినాడు ఇంటలేదు. I invite Mrs. Radha Madam Garu. Let's welcome to the stage. Radha Madam Garu. పాపం ఒకసారి ఆడ అత్త ఉన్నాడన్న రాకేష్ అన్న వచ్చి బండి దాకా వచ్చిండు. రాకేష్ అన్న మధ్యలో అట్టిగా ఇంట్లో ముందు సోఫాలో కూర్చోబెట్టి ఆ సెల్తో ఆడతాను అంతే. ఎడిట్ కూడా ఎత్తలేదు. తెలుసురా నాకు సారు తీసుకుపోయి ఇంకా సఫల ఆడుతాను గేమ్ ఆడుతాను. రాకేష్ తగ్గం ఏం కాదు
Number of students Chanakya High School given to the society. Number of different sectors. They are doing well jobs and well settled students are there to Chanakya. Really, it is a greatness of our correspondent Sri Adapu Ravindar Garu, because of he is one and only correspondent now, and it is not a joke. 25 years single HM. It is greatness of Chanakya Ravindar Garu. Really, it is a great property to our correspondent. There is no calculation to the students. If there is any wealth is there, it is not calculated to the students. Students are high, richest in the world. They are God gifts to our Chanakya school. Chanakya Silver Jubilee 2020. It is a wonderful occasion in Managundur Mandal, one and only school celebrating Chanakya Silver Jubilee 2020. Till 25 years completed Chanakya High School. వాళ్ళని సెట్ చేస్తాను నువ్వు ఇది చూసుకోండి మరి Chanakya gave వాళ్ళని to ఎందుకు పట్టుకొచ్చాడని society ఎత్తాడు రేపు ఏం చెప్తున్నాడు. number of doctors, joint collectors, bank managers, teachers, not only one sector, all sectors, 80-90% of the students doing different sectors in jobs. Well settled students are there. Chanakya history. టెన్షన్ అటాక్ అదే ఇది చూడండి. Who are the performers of cultural programs, teachers and children. చూడండి. Welcome them. 2003-4 batch of Chanakya School. Let's welcome them. Numerous students of Chanakya. Really, it is great wealthy in society. Previous students of Chanakya. పిహెటి మాస్టర్, పిహెటి గారు, అనిల్ గారు, పిహెటి సార్, PT sir. వాళ్ళు వస్తూ ఉన్నారు గెస్టులు. రెడీగా ఉంచు మీ రెడీ డన్. రాష్ట్ర మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు కొద్ది నిమిషాలలో రాబోతూ ఉన్నారు. మనం వెంటనే వారు రాగానే కార్యక్రమాన్ని గొప్పగా ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇంకా చిన్నారులు ఎవరైనా మీ మేకప్ రూమ్లోకి పంపించాల్సిందే మనది. డ్యాన్స్లో ఉన్న విద్యార్థులు ఎవరైనా సరే మేకప్ రూమ్లో ఉండాలి. డ్యాన్స్లో లేని ఎవరైనా సరే డ్యాన్స్లలో లేని విద్యార్థి. 16-17th batch of Chanakya. ఒక్కదాన్నే ఉండు అదే తిరిగితే పెళ్ళే బాబు
17th batch, there is a one speciality. Our correspondent sir's son also studied in our school. He got second rank in SSC dance programs. ఎక్కడన్నా మా టీచర్స్ టీమ్ బ్యాక్ సైడ్ ఉంది, అక్కడికి పంపించగలరు పిల్లల్ని. Chanakya Silver Jubilee 2020. Number of achievements got our Chanakya. We are very proud to say here. అక్షరాలు గొప్పగా సన్మానిస్తున్నారు. వైట్ షర్ట్ వేసుకొని చక్కగా సన్మానం చేస్తున్నటువంటి వీరులు రాజకీయ రంగంలో ప్రవేశించారు. బహుశా రేపు మనకు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద స్థాయికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి. Chanakya Silver Jubilee 2020. We got every year 100% of result in SSC Chanakya. It is a greatness of our correspondent sir. Some of our guests told English means Ravinder sir means English. Really it is true. Babi. English teacher, our Ravinder sir garu, no one is greater than to our correspondent sir. సతీష్ గారు చాణక్య సిల్వర్ జూబ్లీ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి మా పూర్వ విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మా గురువు గారు అయినటువంటి అడప రవీంద్ర గారు చెప్పాలంటే ఎంతో పెద్దగా ఉంది అని నా జ్ఞాపకం ఒకటి ఎంతో. నేను 10th చదివినప్పుడు నేను స్కూల్లో ఎప్పుడు స్కూల్కి వెళ్ళిపోతూ ఎప్పుడు నేను క్రికెట్ ఆడుకుంటూ గ్రౌండ్లో తిరుగుతూ ఉంటూ ఒకరోజు తీసుకొని నేను కూడా పోతా అలా క్రికెట్ అన్నీ ఆడుతున్నాను. అప్పుడు మా సార్ ఏం చేస్తుంటే గ్రౌండ్కి వచ్చింది నా కొరకు. అప్పుడు స్పెషల్ క్లాసులు ఉండు. గ్రౌండ్కి వచ్చి, కిరణ్ నువ్వు రా క్లాస్ కంటే సార్ నేను వస్తున్న పాయింట్ సార్ అంటూ రాగానే మళ్ళీ ఇంటికి తప్పించేస్తున్నాను. మళ్ళీ ఇట్లా ఒక 5 days 6 days అట్లా చేసిన. సార్ నన్ను ఇచ్చిపెట్టలేదు. ఇక వాస్తవంగా నేను కొంచెం వాస్తవంగా నేను చదవ ఎక్కువ. నాకు ఏమున్నది ఆటలు తిరుగుడు ఏమైనా ఉండే ఏమైనా పొలిటికల్లో బాగా నాకు ఇంట్రెస్ట్. అయితే సార్ ఏం చేసింది, ఇక సార్ నాకు ఓకే నా గురించి వస్తుండో అన్నాక నాకు ఇక నాకేం మంచిగా అనిపించలేదు. అప్పుడు నేను చేసి నేను వెళ్ళిపోయినా. సార్ పిలవకముందే సార్ ఒకరోజు ముందే నేను వెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చున్నాడు బల్ల మీద. కిరణ్ నువ్వు వచ్చినా గ్రేట్ అని నన్ను ఇక కొంచెం అట్లా అన్నవరకు నాకు ఏదో అనిపించింది, నాకు సిగ్గు అనిపించింది. ఇక ఆ కాడ నుంచి నేను డైలీ వెళ్ళడు కూర్చున్నాడు చదువుకున్నా. అప్పుడు నేను సెకండ్ క్లాస్ ఏమో వచ్చేసిన. కానీ గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే మా మ్యాథ్స్ సార్ ఉండే, సిఎస్ సార్ గారు ఉండే, మా పద్మారెడ్డి సార్ గారు ఉండే. అప్పుడు ఉండే చాలామంది, కానీ ఇప్పుడు లేరు. కొంచెం బాగా ఉన్నాడు. అప్పటికి వాళ్ళు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. సారీ ఏమనుకోకండి మీరు కూడా. సరే 25 years నుంచి నడిపించడం అంటే చాలా గ్రేట్. ఈ రోజులలో స్కూళ్ళు 2-3 years 4 yearsకే ముగుస్తుంటున్నాయి. 25 years నుంచి సార్ పట్టుదలతో ఈరోజు మనకి సిల్వర్ జూబ్లీ చేయడం చాలా సంతోషకరం. నా యొక్క కృతజ్ఞతలు సార్. అంతేకాకుండా మన బ్యాచ్లలో చాలామంది, కొందరు విదేశాలలో, కొందరు మేనేజర్లు, కొందరు డాక్టర్స్, కొందరు లాయర్ చాలామంది ఉన్నారు. వీరందరూ చదవడానికి కారణం మన రవీంద్ర సార్ కాబట్టి వారికి మనం ఎప్పటికీ రుణపడి ఉండాలని కోరుకుంటూ నా యొక్క అవకాశం ఇచ్చేందుకు చాలా సంతోషం, కృతజ్ఞతలు. నిజంగా ఇంతమంది విద్యార్థులని ఇట్ ఈస్ రియల్లీ వెరీ వెరీ గ్రేట్. 1996-97 బ్యాచ్ స్టూడెంట్స్ ఆఫ్ చాణక్య. కమ్ ఫార్వర్డ్ మేడం, కమ్ ఫార్వర్డ్, ముందుకు రండి.
ముందుకు రండి సార్, ముందుకు రండి. మేడం మధ్యకి రండి. They gather. చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. అది 2004-2005 కంప్లీట్ అయింది. చాలామంది మా ఫ్రెండ్స్ వస్తారనుకున్నా కానీ చాలామంది రాలేదు. కొంచెం బాధపడుతున్నాం కానీ ఒక 5 మెంబర్స్ వచ్చాము. అప్పుడు 2004-2005 అంటే దాదాపు నాకు తెలిసి అయితే మా బ్యాచే టాప్ ర్యాంక్ అనుకుంటా మా ఈ ఎస్ఎస్సి బ్యాచ్లో. అప్పుడు మా రవీంద్ర సార్ గారు మాకు ఇంగ్లీష్ చెప్పేవారు, ఇంగ్లీష్ టీచర్గా చెప్పేవారు. ఆయన ద్వారానే మేము ఇంగ్లీష్ మాట్లాడడం కానీ చేయడం కానీ ఎక్కువగా జరిగింది. అదేవిధంగా నేను ఇప్పుడు ఎంఎస్సీ చేశాను ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆయన ఇన్స్పిరేషన్ వల్ల ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ అందరికీ. Thank you, sir. Children, be ready to participate. దయచేసి వారిని సౌకర్యంగా మన కొద్ది సమయం వరకు వెంట వైపు వెళ్ళాలి. చీఫ్ గెస్ట్ వస్తూ ఉన్నారు. దయచేసి పిల్లలు అక్కయ్యలు చెల్లెళ్ళు అందరూ కూడా సహకరించవలసింది మనది. అక్కడ చూడండి, ఎవరిని పిల్లలందరినీ కూర్చుని పేరెంట్స్ కూడా కూర్చుని పెట్టారు. విద్యార్థులు ఎవరైనా వచ్చినట్లయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. రిసీవింగ్ కమిటీ వాళ్ళు చాలా జాగ్రత్తగా పేరెంట్స్ని స్వాగతం పలుకుతూ వారికి కేటాయించిన గౌరవ స్థానంలో కూర్చోబెట్టవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. కొద్ది క్షణాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నాం. Sir, who are Chanakya previous students, they will come to meet our correspondent. So happy Chanakya Silver Jubilee 2020. Respected parents, welcome to respected parents, previous students, villagers and others. Once again, welcome to parents, guests, previous students and villagers and others. Chanakya Silver Jubilee 2020. Welcome to parents. Please be seated. Respected parents, please be seated. Arshad Shoaib, you come to Telugu sir. విద్యా రంగంలో విద్యా కుసుమాలుగా వెలుగొందుతున్న చాణక్య హై స్కూల్ తరపు నుండి మీకు స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. మొదటగా ఆంగ్ల ఉపాధ్యాయులుగా, పాఠశాల హెడ్ మాస్టర్గా, కరస్పాండెంట్గా 3 విభిన్న పాత్రల బాధ్యతలు నిర్వహిస్తూ 25 వసంతాల కాలంలో ఎందరో విద్యార్థులను వ్యక్తిత్వ వికాసం చేయించి భారతీయ పౌరులుగా సేవలందించడానికి, కుటుంబ బాధ్యతలు నెరవేర్చడానికి కావలసిన శక్తి యుక్తులను అందించిన మన ప్రియతమ చాణక్య హై స్కూల్ కరస్పాండెంట్ శ్రీమాన్ ఆడప్ రవీందర్ గారిని వేదిక మీద ఆశీస్సులు కావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. ఆడప్ రవీందర్ గారు కరస్పాండెంట్, మీ కరతాళ మధ్య మీ ఆత్మీయ
తరతరాల ధరల మధ్య వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడితే చాణిక్య సిల్వర్ జూబ్లీ మాడకొండూరు కరీంనగర్ అంతా ఇది వినపడాలి. థ్యాంక్ యూ సార్. Welcome to Chanakya Silver Jubilee 2094 in Manakonda. It is near to Karimnagar district. Really, it is great occasion to us. We all are very happy today. Number of previous students, they are doing different activities in the society. There are somebody is bank managers, joint collectors, and other government private sectors. They well settled. Chanakya got number of achievements. In Manakonda Mandal, it is one and only school. It completed 25 years till now. We all are very happy today. It is great occasion. లలిత శ్రీకెళ్ళి పాఠశాల కరస్పాండెంట్ బండాసెంట్ శ్రీమాన్ శ్రీ ముత్తయ్య గారిని వేదిక మీద ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంగా కోరుతా ఉన్నాం. లలితాపూర్ సర్పంచ్ గారిని వేదిక మీద ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం. మాజీ సర్పంచ్ గారిని వేదిక మీద ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం. లలితాపూర్ సర్పంచులు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ నాకు సరిగా తెలియదు, అన్యదా భావించొద్దు, క్షమించమని కోరుతూ, అలాగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మెంబర్స్ కానీ వేదిక మీద ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం. Once again, our respected parents, మా అపూర్వ విద్యార్థులు చాణిక్య సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని today we are very proud to celebrate this occasion. రోజున చాణిక్య సిల్వర్ జూబ్లీ 25th ఆన్యువల్ సెలబ్రేషన్స్ ఇచ్చేసిన మా ప్రియమైన తల్లిదండ్రులకు, మా చిన్నారులకు స్వాగతం పలుకుతూ, చాణిక్య సిల్వర్ జూబ్లీ మా ప్రియమైన తల్లిదండ్రులు, అంతకు మించి మా అపూర్వ విద్యార్థులు వారి కార్యక్రమాలు నిర్వహిస్తున్న శుభ సందర్భంలో ముందుగా శ్రీవేదం స్కూల్ కరెస్పాండెంట్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ గారిని ఒక నిమిషం పాటు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. The state dignitaries and all the correspondents, political leaders, MPTC, WPTC, WPTC, and ex-sarpanch, all dear students and my dear parents. This is a very great occasion which we are here today. It's a long journey of Mr. Adu Pravindra Garu. As a correspondent, I know what are the pains and gains which we can get lost from the school. From past 25 years, as a teacher, I know well, he's a very great teacher in English, and as a headmaster, and as well as you know well, that he's a correspondent of the Chanakya school. Even I too came to know that there have been so many students passed from the 10th class from the Chanakya school are getting great jobs, that well settled in the families, life settled. So, in such a great Chanakya is giving very good education and the cultural activities and games and sports, each and every activity to know to create awareness of the children in each and every program. Number of times I had a discussion with Mr. Adu Pravindra sir. Sir, what is the main aim of your running of the school? He said only one thing, I want to give the good education for children. Not only the education, social awareness is important, so that all the occasions, all the religious and all the different occasions will be celebrated in the school.
ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాను. అన్ని ఆటుపోట్లకు ఎదుర్కొని ఇప్పుడు ఒక్కొక్క మంచి స్థితిలో ఉన్నాడని భావిస్తూ మన పూర్వ విద్యార్థుల తరపు నుంచి కొందరిని మాట్లాడిస్తా ఉన్నాం. మీరా ఆ రోజు ఎవరెవరితో దెబ్బతిన్నాడో నేను అనుకుంటా. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అండ్ నాతో చదివిన విద్యార్థులకి అండ్ నా సీనియర్స్ జూనియర్స్ వాళ్ళ పేరెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇక్కడ రావడానికి కారణం మా హెడ్ మాస్టర్ సార్ రవీందర్ సార్ 25 years సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరిపించడం. అది కూడా పూర్వ విద్యార్థులందరినీ ఏకం చేసి అందరినీ ఒక మంచి మీద తీసుకొచ్చి ఇంత గ్రాండ్గా జరిపించడం అంటే ఒక మామూలు విషయం కాదు. నేను 2004-2005 ఇదే స్కూల్లో చదివాను. ఆ టైంలో సార్ ఎలాగున్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారు, ఎనర్జెటిక్ తోటి. సిల్వర్ జూబ్లీ ఏ విధంగా జరుపుకున్నారో గోల్డెన్ జూబ్లీ కూడా అంతే సులువుగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను సార్. రవీందర్ సార్, నేను నా ఫ్యూచర్ నా పాప కూడా సేమ్ మంచిలో ఉండాలని అదే నా కోరిక. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ శ్లోకంతో గురువు యొక్క ఔన్నత్యాన్ని ఒక దైవంతో సమానంగా ఈ శ్లోకం తెలుపుతుంది. మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నామంటే మార్కుల కోసం కాదు, మార్పుల కోసం పంపిస్తున్నాం. అందరూ ఈ మధ్యలో మార్కులు ఎక్కువ రావాలని కోరుకుంటున్నారు, కానీ మా పిల్లగాడు మా పాప స్కూల్కి వచ్చి ఎంత మార్పు సాధించింది అని ఎవరు కోరుకుంటలేదు. ఆ మార్పు కోరుకున్నప్పుడే మన మైండ్ కూడా డిఫికల్ట్తో ఒక లెవెల్లో వెళ్ళిపోతుంది. ఇంతమంది ముందు ఏం మాట్లాడో నాకు అర్థం కావట్లేదు. అయినా నాకు పిలిపించి మరి ఒక 5 minutes ఇచ్చి. Satish garu, our Chanakya previous students, please share your experience. Let's welcome sir. తమ్ముడు ఇంకోటి